గ్రంథము కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము మరి వర్సెస్ 10, 11 and 12. కీర్తనలో 52 కాదు 50. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 10, 11, 12 వచనంలో ఏముందో చూద్దాము. Psalms chapter 50 verses 10, 11 and 12. For every beast of the forest is mine. దేవుడు ఇలా చెప్తున్నారు ప్రియమైన వాళ్ళారా. For every beast of the forest is mine. The cattle on 1,000 hills. I know all the birds of the hills, and all that moves in the fields is mine. If I were hungry, I would not tell you, for the world and its fullness are mine. See here, God says these words as He is the creator of this universe. He knows everything in the universe. I know all the birds in the hills. How nicely He says, I know all the birds in the hills. For every beast of the forest is mine. చూడండి ప్రియమైన వాళ్ళ, the cattle ఆన్ 1,000 hills. తెలుగులో చూద్దాము. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. అడవి మృగములు పశువులు అన్నీ కూడా దేవునివే అని చెప్తున్నారు. కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళారా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. అవన్నీ కూడా నా సృష్టే కాబట్టి. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. లోకమును దాని పరిపూర్ణతయు నావే అని దేవుడు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళారా. మరి ఈ రకంగా ప్రతి ప్రాణి దేవుడికి చెందినదైనప్పుడు ఆయన మన సృష్టికర్త అనకుండా ఉండగలమా? ఆలోచిద్దాం.